అందరికీ నమస్కారం. ఎన్నికల దగ్గర పడే కొంది ఏపీలో వస్తున్నటువంటి సర్వేల మీద ప్రజలైతే తీవ్ర ఆసక్తితో ఉన్నారు. ఒక ఏపీయే కాదు, తెలంగాణలో కూడా ఈ సర్వేల మీద ఆసక్తితో ఉన్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరిని ఇంటికి పంపబోతున్నారు అనేది సాధారణంగా ఆసక్తి ఉండటం కామన్. రాజకీయాలకు అతీతంగా కూడా అందరిలో ఒక ఆతృత ఉంటుంది. తాజాగా ఏదైతే పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అని ఒక సర్వే విడుదల చేసిందో ఆ సర్వే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎందుకంటే గతంలో ఈ సంస్థ చేసినటువంటి అనేక సర్వేలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ సంస్థ సర్వే అనేది మరొకసారి సంచలనంగా మారింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, వచ్చేసారి అధికారం ఎవరు చేపట్టబోతున్నారు అనేది కొండ బద్దలు కొట్టినట్టుగా ఇందులో అయితే పూర్తిగా వివరించడం జరిగింది. పార్లమెంటు ఎవరు గెలుచుకోబోతున్నారు, ఆ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఎవరు గెలుచుకోబోతున్నారు, ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది అనేది చాలా స్పష్టంగా దాదాపు 1,00,000 మంది దగ్గర ఒక శాంపిల్స్ తీసుకుని అందులో అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అలాగే అన్ని ఏజుల వారిని కవర్ చేస్తూ చేసినటువంటి సర్వేనే ఇది పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే. సో ఈ సర్వేలో ఏం చెబుతుంది అనేది మనం ఒకసారి స్పష్టంగా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కాన్స్టిట్యున్సీల వైజ్ ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా విజయవాడ లోక్సభ పరిధిని కానీ మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే ఈసారి విజయవాడ లోక్సభను టీడీపీ జనసేన గెలుచుకుంటుంది, అందులో డౌటే లేదు. అంటే కేసీఆర్ నానికి ఈసారి చొక్కెదురు కాబోతుంది, ఓటమి కూడా ఎదురు కాబోతుంది అనేది పయనీరు సంస్థ. ఇకపోతే తిరువూరు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్గా ఉంది, మెజారిటీ ఉంది. విజయవాడ పశ్చిమ మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి, కీన్ కంటెస్టెంట్లో ఉంది. ఇక విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన, విజయవాడ తూర్పు టీడీపీ జనసేన, మైలవరం టీడీపీ జనసేన, నందిగామ టీడీపీ జనసేన, జగ్గయ్యపాట టీడీపీ జనసేన. అంటే మొత్తం విజయవాడ లోక్సభను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఒక్క తిరువూరు మినహాయించి దాదాపుగా మిగిలినవన్నీ కూడా టీడీపీ జనసేన క్లీన్ స్విప్ చేయబోతుంది. ఓవరాల్గా లోక్సభ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది అనేది ఈ పయనీర్ సంస్థ యొక్క సర్వే. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం విశాఖ, అటు నుంచి మనం పైనుంచి వస్తే ఒకవేళ ఉత్తరాంధ్ర నుంచి మనం తీసుకుంటే విశాఖపట్నాన్ని తీసుకుంటే ఈసారి విశాఖపట్నాన్ని టీడీపీ జనసేన క్లీన్ స్విప్ చేయబోతుంది. లోక్సభ స్థానాన్ని, విశాఖ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది. అయితే అందులో అసెంబ్లీ పరిధిని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే శృంగవరపుకోట టీడీపీ జనసేన, భీమిలి టీడీపీ జనసేన, విశాఖపట్నం టీడీపీ జనసేన, విశాఖపట్నం తూర్పు టీడీపీ జనసేన, విశాఖపట్నం దక్షిణం టీడీపీ జనసేన, విశాఖ ఉత్తరం టీడీపీ జనసేన, విశాఖ పశ్చిమం టీడీపీ జనసేన, గాజువాక టీడీపీ జనసేన. మొత్తం A to Z మొత్తం కూడా టీడీపీ జనసేన విశాఖపట్నాన్ని క్లీన్ స్విప్ చేయబోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని అని చెప్పినా ఏ ఒక్కరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ చోట కూడా వైసీపీకి ఎడ్జ్ లేదు, సరిగదా కీన్ కంటెస్టెంట్ కూడా ఎక్కడా లేదు. అంటే వారు వన్ సైడ్ అన్నట్టుగా విశాఖపట్నం అయితే ఉంది. ఇక గతంలోనే జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చినప్పుడే విశాఖ ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్ ఈ 4 కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. సో అప్పుడు హుదూద్ అప్పుడు చంద్రబాబు గారు చేసిన పనితనానికి అది కృతజ్ఞత అనుకోండి. మొత్తంగా ఇప్పుడు మాత్రం పూర్తిగా ఎక్కడా కూడా వైసీపీకి అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్విప్ అయితే చేస్తున్నట్టుగా తెలిసింది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి తిరుపతి, ఇది మాత్రం కొద్దిగా వైసీపీకి అయితే ఎడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మొదటి నుంచి కూడా కొంచెం కొంచుకోట, బట్ ఈసారి అయితే బేట్ల వారే అవకాశం ఉంది. ఇప్పుడున్న సర్వే ప్రకారం తిరుపతి లోక్సభనైతే, అంటే పార్లమెంటు లోక్సభనైతే వైసీపీ కైవసం చేసుకుంటుంది. ఇకపోతే సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, గూడూరు వైఎస్ఆర్సీపీ, సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ. సో ఈ మొదటి 4 కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక తిరుపతి మాత్రం ఈసారి టీడీపీ జనసేన, తిరుపతి అసెంబ్లీ సీట్ అయితే మొన్న వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటికీ కూడా ఈసారి టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతుంది. ఇక శ్రీకాళహస్తి కూడా టీడీపీ జనసేన గెలుచుకోబోతుంది. ఇకపోతే సత్యవేడు మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీ. అంటే మొత్తంగా చూసుకుంటే 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 2 స్థానాలు మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మీద గెలుచుకుంటున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. బట్ ఇంకా 2 నెలల వ్యవధి ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత మార్పులు చేర్పులు అయితే జరిగి ఇంకొక తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మీద మరిన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అదే సర్వే వర్గాలు చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి నర్సాపూర్, అంటే ఉమ్మడి ఈస్టు వెస్ట్లో తెలుగుదేశం పార్టీ జనసేన క్లీన్ స్విప్ చేస్తాయని చెప్పి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం.
ఈ నరసాపురం లోక్సభను అయితే టీడీపీ జనసేన గెలుచుకుంటుంది, అందులో డౌటే లేదు. ఇక ఆచంట టీడీపీ జనసేన, పాలకొల్లు టీడీపీ జనసేన, నరసాపురం టీడీపీ జనసేన, భీమవరం టీడీపీ జనసేన, ఉండి టీడీపీ జనసేన, తణుకు టీడీపీ జనసేన, తాడేపల్లిగూడెం మాత్రం కీన్ కంటెస్టెంట్. అంటే దాదాపుగా ఇందాకట్లాగానే ఏదైతే విశాఖను క్లీన్షిప్ చేశామో అలాగే ఇక్కడ కూడా ఆ టీడీపీ జనసేన దాదాపుగా క్లీన్షిప్ చేయబోతుంది. ఇక ఆల్రెడీ పాలకొల్లు అంటే ఇప్పటికే నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మనకు తెలుసు. ఇక భీమవరం బహుశా పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంగా ఉండొచ్చు. తాడేపల్లిగూడెం మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ బట్ ఆ వేవు టయానికి మాత్రం అది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో 15కు 15 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. సో కాబట్టి మరొక్కసారి అదే రిజల్ట్ అయితే రిపీట్ కాబోతుందని మనకి సర్వేలు చెప్తున్నాయి. ఇక ఓవరాల్గా ఎన్ని సీట్లు వచ్చే పరిశీలన చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఎన్ని అనేది ఏదైతే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఉందో దాని లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మీద 18 ఎంపీ స్థానాలు అంటే 18 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోతుంది. వైసీపీ 7 స్థానాలకు పరిమితం అవుతుంది. ఇక కీన్ కంటెస్టెంట్ అనేది ఎంపీ విషయంలో లేనే లేదు, క్లియర్ కట్ రిజల్ట్ అక్కడ. ఇకపోతే ఎమ్మెల్యేల విషయానికి వచ్చేటప్పటికి అసెంబ్లీ స్థానాలకి టీడీపీ జనసేన పొత్తు మీద 104 స్థానాలు గెలుచుకుంటే ఎమ్మెల్యేల విషయంలో వైఎస్ఆర్సీపీ 47కు పడిపోతుంది. అంటే 151 నుంచి 47 కంటే 100కు పైగా స్థానాలను ఈసారి వైఎస్ఆర్సీపీ కోల్పోబోతుంది. ఇది మాత్రం వాస్తవం. కీన్ కంటెస్టెంట్ మాత్రం 24 సీట్లు ఉన్నాయి. బట్ ఇందులో మెజారిటీ సీట్లు ఎన్నికల టయానికి టీడీపీ జనసేన వైపే మొగ్గుతాయి. ఎందుకంటే వ్యతిరేకత అనేది ప్రభుత్వం మీద రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి ఈ వ్యతిరేకత అనేది మరీ పెరుగుతుంది. బహుశా ఇదే సంస్థ అంచనాల ప్రకారం ఎన్నికల నాటికి 47 నుంచి 30 స్థానాలకు పడిపోయే అవకాశం ఉంది. అలాగే టీడీపీ జనసేన దాదాపుగా 130కి పైగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా దానికి టైం ఉంది. ఇక ఓట్ షేర్ని చూస్తే టీడీపీ జనసేన 52% ఓట్ షేర్ని కైవసం చేసుకుంటే వైఎస్ఆర్సీపీ 42%కి పడిపోయింది. ఎందుకనంటే గతంలో 2019లో ఇది 50% ఓట్ షేర్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ డౌన్ అయింది. ఇక కాంగ్రెస్ మాత్రం కొంచెం పుంజుకుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు 0 అనుకున్నటువంటి కాంగ్రెస్ అయితే 2.4 ఓట్ శాతాన్ని కైవసం చేస్తున్నట్టు తెలిసింది. ఇక బీజేపీ 1.5, ఇతరులు వచ్చేటప్పటికి 2.5. ఇది మొత్తంగా ఏది ఏమైనప్పటికీ గతంలో అనేక సర్వేలు ఏదైతే టీడీపీ జనసేన పొత్తు విజయం ఖాయమని చెప్పాయో ఇప్పుడు పైనీర్ పోల్ స్ట్రాటజీస్ కూడా అదే విషయాన్ని చెప్పింది. కాకపోతే సీట్ల విషయంలో కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు తప్ప వచ్చే ప్రభుత్వాన్ని స్థాపించేది మాత్రం టీడీపీ జనసేన అని చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ సర్వే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను ప్రకంపన సృష్టించడంతో పాటు వైసీపీలో తీవ్ర అలజడిని అయితే సృష్టించిందని చెప్పొచ్చు.